నమస్తే K24 న్యూస్. పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా తిమ్మపూరులోని శ్రీ చైతన్య స్కూల్లో ఉపాధ్యాయులతో ముచ్చటించిన PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తూ వారిని గెలిపించాలని కోరారు. స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చాం. ఎవరికి ఎంత ప్రతిభ ఉంటుందో గుర్తించే విధంగా స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చి ఆనంద్ మహేంద్రాని చైర్మన్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి చైతన్య టెక్నికల్ స్కూల్స్ లాగా ప్రభుత్వ పరంగా దాదాపు హెల్త్ సెంటర్స్ లేకుండా పోయాయి. మళ్ళీ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు ప్రక్షాళన చేసి పునర్జీవం పోస్తూ ఉన్నాం. సో ఇంత అప్పుండి ఇవ్వాల్సిన కార్యక్రమాలు ఏదో కూడా జారబెట్టుకుని ఇస్తూ ఉన్నాం. ఈ సమయంలో అవకాశం ఉంది. దయచేసి మీ అందరి విజ్ఞప్తి, నరేందర్ రెడ్డి గారు కూడా ఇలాగే విద్యా సంస్థలు ఏర్పడే వ్యక్తి, ఎక్కువగా మెంబర్షిప్ చేసినాడని జిల్లా నాయకులంతా కోర్టు వారికి అభ్యర్థిగా నామినేట్ చేయడం జరిగింది. దయచేసి రేపు జరగబోయే ఎన్నికల్లో మంత్రి గారు చెప్పినట్టుగా రెండవ శ్రీరంగంలో ఉండే నరేందర్ రెడ్డి గారి పక్కన ఒకటిని రాసి వారిని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ వేడుకుంటా ఉన్నాం. 4 ఏళ్ల ప్రభుత్వం కూడా మీ అందరికీ ఆశ్వాసం ఏంటంటే కేసీఆర్ లాగా ప్రతి వాగ్దానం గౌరవించే వాగ్దానం డబ్బులు పెట్టి ఉంటున్నాడు. జిల్లాలో ఎవరికైనా వచ్చే డబ్బులు పెట్టి ఎవరికి రాలేదు. మేము అధికారులు కోల్పోయినాడికి 2014 నాటికి 55 లక్షల ఇల్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నాం. ఎందుకమ్మా ఇల్లు వస్తూ ఉన్నాం పేదవారికి. రేషన్ కార్డు 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవాళ రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం. ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ Yeah.